వెల్కమ్ టు వెల్స్ మీడియా తెలుగు. హైదరాబాద్ గండికోట భూముల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు మద్దతుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఖండించారు. వినుకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భూ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను సమర్థించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అలాగే వైసీపీ నాయకుడు ఎంఎన్ ప్రసాద్ పై పలు ఆరోపణలు చేస్తూ ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులపై విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజాసేవకులపై నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఒక రాజద్రోహం, మరి ప్రభుత్వ భూమిని మరి ప్రభుత్వ ఉన్నత అధికారులు మరి పోర్దరిని సంతకాలు పోర్దరి చేయటం అంటే నిజంగా రాజద్రోహం కింద మరి కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. రాజద్రోహం చేసినటువంటి వ్యక్తిని ఉరిశిక్ష కూడా చేయాల్సిన అవసరం గతంలో మరి అనేక సందర్భాల్లో మనం చూసాం. రాజుల కాలం నుంచి ప్రస్తుతం ప్రజా పరిపాలన దాకా మరి రాజద్రోహం చేసినటువంటి రాజుల యొక్క సంతకాలని మరి అధికారుల సంతకాలని పోర్దరి చేసినటువంటి వ్యక్తుల్ని నిజంగా ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మరి రాజకీయాల్లో నుంచి తప్పించడమే కాకుండా మరి రాజకీయాలకి శాస్త్రంగా బహిష్కరించేటువంటి పరిస్థితిని మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాల్సిన సందర్భం ఉంది. మరి ఎంఎన్ ప్రసాద్ లాంటి వ్యక్తి లోకేష్ బాబు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించడం స్థాయికి మించి వారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. మరి గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి సత్యమణికి తెలుగుదేశం పార్టీ 2004లో మరి టికెట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ విధానం మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి అనే ఆలోచనతోటి అక్కడక్కడ కొంతమందికి మహిళలకి మంచి పేరు ప్రతిష్టలు సమాజంలో ఒక మంచితనం ఉన్నటువంటి వ్యక్తులకి టికెట్లు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు మోచర్లకి దుర్గాంబ గారికి కానివ్వండి, ఇంకా అక్కడక్కడ మరి మహిళల్ని ఆనాడే తెలుగుదేశం పార్టీ గౌరవించి తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చి శాసనసభ్యులుగా పోటీ చేయించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈనాడు కూడా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచనలో భాగంగానే మరి మహిళలు కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆలోచన ఉంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులు మరి జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని శివశక్తి లేని ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో లీలావతి గారికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి తప్ప, లీలావతి గారంటే ఆంజనేయులు గారి సత్యమణి, ఆంజనేయులు గారికి ఇచ్చిన లీలావతి గారికి ఇచ్చిన మరి ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబం రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్లయితే నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుంది, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆనాడు లీలావతి గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వటం జరిగింది తప్ప ఏదో ఆరోపణలు ఉన్నాయి, ఆంజనేయులు గారికి టికెట్ ఇవ్వకూడదని మాత్రం కాదని చెప్పి ఎంఎన్ ప్రసాద్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంఎన్ ప్రసాద్ గారికి ఏమన్నా చెవులో ఆంజనేయులు గారికి టికెట్ మరి ఇవ్వకూడదు, లీలావతి గారికి ఇస్తున్నామని చెప్పడం జరిగిందో? నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేశావు, తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉన్నప్పుడు ఆంజనేయులు గారు మహావీరుడు, ఆంజనేయులు గారు మరి పేదల పార్టీ పెన్నిది, ఆంజనేయులు గారు రావటం ఈ నియోజకవర్గ అదృష్టం అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని నువ్వు ఆ రోజు మరి ఏజీపీ ఇవ్వలేదు, గవర్నమెంట్ లీడరు ఇవ్వలేదని చెప్పి ఒక కారణంతో పార్టీ మారిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చినట్లు మాట్లాడి ఇటు గౌరవనీయులు శాసనసభ్యులు ఆంజనేయులు గారిని కానివ్వండి, మల్లికార్జున గారిని కానివ్వండి, మరి మా అధిష్టానం తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు మరి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని స్థాయికి తగ్గట్టు స్థాయి లేకుండా విమర్శించడం నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసినటువంటి అకృత్యాలు, నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు ఈ నియోజకవర్గంలో నీ వల్ల ఎంతమంది నష్టపోయారు, నీ వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి అనే విషయం కూడా వినుకొండ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు.                                                                                                                                                                మరి బజార్లో మరి పేదల పాలిటి పెన్నిది ఆంజనేయులు గారు రావటం
మరి షాపులన్నీ పడగొట్టినటువంటి సందర్భంలో మీ షాపు కూడా పడగొట్టించి ఆ తర్వాత కోర్టుకెళ్ళి పేదవాళ్ళందరూ కోర్టుకెళ్ళి స్టే తీసుకొని వచ్చిన తర్వాత మీ షాపుని బాగు చేయించి మరి 25,000కి అద్దెకి మరి నడుపుతున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మీ గురు రాజారావు కుటుంబాన్ని నువ్వు ఎలా నాశనం చేశావో మరి ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. పోలీసులు వెతుకుతుంటే పట్టుబడిన వ్యక్తిని ఏమంటారు న్యాయవాదికి తెలియకపోవటం చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు మరి తెలంగాణ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు 4 బృందాలుగా మరి మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు కోసం మరి వెతుకుతా ఉంటే అతను ఆచూకీ తెలియలేదని మరి అధికారులు కానీ ప్రజలు కానీ మాట్లాడటం న్యాయం కాదని చెప్పి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలు ఏదో మేధావిలాగా అన్ని విషయాలు తెలిసినట్టుగా నువ్వు మాట్లాడటం మరి ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టి ఎంకుపాలెం దగ్గర నువ్వు ఆక్రమించుకున్న భూముల్లో జామాయిలు మరి పంటలు వేసి లక్షల రూపాయలు నువ్వు మరి సంపాదించిన విషయం వాస్తవం కాదని చెప్పి మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జయప్రద బంగ్లా చౌక్గా మరి నువ్వు తక్కువలో కొని లక్షల కమ్మి సొమ్ము చేసుకోవటం కానివ్వండి, ఎంఆర్ఓ గారిని మీ ఇంట్లో పెట్టి రికార్డులన్నీ తారుమారు చేయించి విలువైన ఆస్తుల్ని అక్రమంగా అమ్ముకునే సందర్భం కానివ్వండి, అలాగే మార్కాపురం రోడ్లో రజకుల భూమి అప్పనంగా కాజేసి వినుకొండ పట్టణంలో పట్టావారి ఆస్తులను బ్రహ్మనాయుడిని అడ్డం పెట్టుకొని బెదిరించి చౌకగా కొట్టేసినటువంటి సందర్భంలోనివ్వండి, సిద్ధార్థ నగర్ లో ప్రజా వైద్యులు డాక్టర్ రాధాకృష్ణకి సంబంధించినటువంటి 3 ఎకరాల భూమి ఆక్రమించడం, కోర్టుకెళ్లి రాధాకృష్ణ గారు అనుకూలంగా తీర్పు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళని చంపిస్తానని బెదిరించి ఆయనని మానసికంగా కృషించి మరణించేందుకు నీవు కారకుడు కావని చెప్పి ఎమ్మెల్యే ప్రసాద్ని మరి సూటిగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా నీ అరాచకాలు మానుకొని వాస్తవాన్ని మాట్లాడి మరి బ్రహ్మనాయుడు చేసినటువంటి అక్రమాల్ని వినుకొండ నియోజకవర్గంలో బ్రహ్మనాయుడు బాధితులంతా ఒక్కొక్కరు బయటకు వస్తా ఉన్నారు. వారికి న్యాయం చేయటంలో మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి రాజకీయాల నుంచి బ్రహ్మనాయుడు గారిని తక్షణమే బహిష్కరించాలని మరి వైసీపీ నాయకుల్ని మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎంత మరి వారికి బ్రహ్మరథం బట్లో వారు సంపాదించేటువంటి 100 కోట్ల రూపాయల్లో మీకు 1 రూపాయి కూడా ఇవ్వడనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీరు ఆ విషయాలన్నీ కూడా మాట్లాడకుండా కేవలం ఆయన మెప్పు కోసం మరి మీరు మాట్లాడటం చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.